మేడం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అవును మన మోసినది ఒకటిన్న 5,000 కోట్లతో కాంగ్రెస్ నిర్మించి పోతుంది. అవును దానికోసం 450 ఫ్యామిలీస్ని ఒక అపార్ట్మెంట్ పూర్తి చేస్తున్నారు. అవును దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ కాదు కదండి అది. ఎందుకంటే పేదలందరూ కలిసి తనని ఎన్నుకున్నారు, కానీ పేదవాళ్ళకి అలా చేయడం కరెక్ట్ కాదు కదా. చిన్న చిన్న పిల్లల్ని పురుషులని అభివృద్ధిని వీటిని అన్నీ కూలగొడుతున్నాడు. వాళ్ళందరూ ఎన్నెన్ని మాటలు తిరుగుతున్నారు. అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఆ ప్రభుత్వం వస్తే మనకు మంచి చేస్తుందని అనుకున్నాం, కానీ ఇట్లా అందరు పేదవాళ్ళ ఇండ్లన్నీ కూడగొట్టడము, ఆ పిల్లలందరినీ రోడ్డు మీద వేయడము, వాళ్ళు ఎంత గోసపడుతున్నారంటే వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. మేము రెడ్డిస్, ఆయన రెడ్డి, ఆయన తిడుతుంటే చాలా బాధేస్తుంది. మాకు మమ్మల్ని తిట్టినట్టుగా అనిపిస్తుంది. ఎంతో ఇష్టపడి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నందుకు ఆయన మంచి చేయాలి, కానీ ఇలాంటి పేదవాళ్ళని మాత్రం రోడ్డు మీద పడేయద్దు. అది కరెక్ట్ అని అనిపిస్తలేదు. చాలా బాధగా ఉంది. ఆయన ఏం చేయకపోయినా సరే, కానీ ఇట్లాంటి పేదవాళ్ళని మాత్రం రోడ్డు మీద తీసుకురావద్దని మేము కోరుకుంటున్నాము. ఇంకొక 450 కుటుంబాలు అవి, వాళ్ళు కూడా ఎంత ఘోరం ఎల్లబోసుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే కూడా చాలా బాధేస్తుంది, కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. గాంధీ గారు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టేసి ఆయన విగ్రహం పెట్టాలని చెప్పి అక్కడ కూడా లేదు కదండి. అట్లా వాళ్ళని ఇప్పుడు బీదవాళ్ళందరినీ పేదవాళ్ళందరినీ అక్కడ వాళ్ళని తీసేసి అక్కడ గాంధీ విగ్రహం పెట్టమని చెప్పాడా గాంధీ? ఏమన్నా తన విగ్రహం పెట్టాలని చాలా ఉన్నాయి కదా, ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి, అక్కడ పెట్టవచ్చు. ఎందుకు వీళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టేసి అలా అక్కడ పెట్టమని చెప్పలేదు కదా. కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉంటే తీసుకొస్తున్నారు కరెక్టే, కానీ అది వాటర్ తీసేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇండ్ల జోలికి మాత్రం పోకుండా ఉంటే బాగుంటుంది.